నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈరోజు వార్తల్లోని విశేషాలు. గత 5 ఏళ్ల వైకాపా పాలనలో సాగునీటి వ్యవస్థ నిర్వీర్యం అయిందని ఎమ్మెల్యే గొండు శంకర్ విమర్శించారు. కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో అధికారం అందజేసిన రైతాంగానికి అండగా ఉంటానని భరోసానిచ్చారు. వంశధార కాలువల ద్వారా నియోజకవర్గంలో శివారు భూములకు సాగునీరు పరవళ్లు తొక్కుతూ రావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే గొండు శంకర్ జలహారత పట్టారు. గారమండలం సతివాడ గ్రామం వద్ద వంశధార కుడి కాలువ వద్ద పండుగ వాతావరణంలో నిర్వహించిన కార్యక్రమంలో రైతులతో కలిసి గొండు శంకర్ గంగమ్మ తల్లికి హారతిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరాల తరబడి కాలువల్లో పుడికి తీయకపోవడం, గుర్రపడెక్క పేరుకుపోవడంతో శివారు భూములకు సాగునీరు అందని దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. తన విజ్ఞప్తి మేరకు తక్షణమే స్పందించి రాష్ట్ర మంత్రి నిధులు మంజూరు చేయడంతో నియోజకవర్గంలో సాగునీటి కాలువలకు జలకల వచ్చిందని అన్నారు. రైతులు తమపై పెట్టుకున్న ఆశలను నెరవేర్చి రైతాంగానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా ఏపీ ఎస్పీ కాలనీలో 2 పుష్కరాలుగా పూజలు అందుకుంటున్నటువంటి సాయినాథుడికి భక్తులు స్వహస్తాలతో మహాక్షీరాభిషేకం జరిపించారు. దేవాలయ ఆధ్యాత్మిక సలహాదారులు, పూజ గురువులు అయినటువంటి బ్రహ్మశ్రీ భాస్కరభట్ల శ్రీరామ శర్మ గురువుకి గురు పూజ నిర్వహించారు. మధ్యాహ్నం మహాప్రసాదం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు. ఇందులో భాగంగా సుమారు 2000 మందికి అన్నప్రసాద వితరణ జరిగింది. సాయంకాలం అంగరంగ వైభవోపేతంగా దక్షిణాది సన్నాయి మేళ తాళాలతో తప్పిడిగుళ్ళు, కోలాటం, చెక్కభజన, అమ్మవార్ల దుర్గావేషాలతో శ్రీ సాయినాథుని తిరువీధి ఏపీఎస్పీ కాలనీ పురవీధులలో విహరించి రాత్రి 9 గంటల ప్రాంతంలో దేవాలయానికి చేరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పెంట పార్థసారథి శర్మ, పెంట కిరణ్ కుమార్ శర్మ, శ్రీనివాస్ శర్మలు, ఋద్విజ బృందం, ఆలయ అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు గౌడి వాసుదేవరావు, ధర్మాన రఘునాథమూర్తి, బొంతల సూర్యనారాయణ, బండారు సరస్వతి తదితరులు పాల్గొన్నారు. మనకు మార్గనిర్దేశకత్వాన్ని చూపించారు. ఏకాదశ సూత్రాలతోనే తాను వెన్నంటే ఉంటూ మనల్ని నడిపిస్తూ ఉన్నారు. అటువంటి సాయిబాబా గారికి ఇవాళ క్షీరాభిషేకం చేసుకోవడం, తర్వాత ఆయన ప్రీతిగా మహాన్న ప్రసాదం చేయడం, సాయంకాలం తిరువీధోత్సవం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మన ఆధ్యాత్మిక సలహాదారులైనటువంటి భాస్కరభట్ల శ్రీరామ శర్మ గురువు గారికి ప్రత్యక్షంగా గురు పూజ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలోని ఆలయ కమిటీ సభ్యులు, అధ్యక్షులు, గౌరవనీయులైనటువంటి వాసు గారు, తర్వాత ధర్మాన రఘునాథమూర్తి గారు, మిగతా వారందరూ కూడాను ఈ కాలనీ పుర ప్రజలందరూ కూడా సహాయ సహకారాలని అందిస్తూ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఉన్నారు. మంగళం మహత్. జిల్లా వ్యాప్తంగా గురు పూర్ణిమ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం వేకువజాము నుంచే సాయిబాబా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. షిరిడిలోని బాబా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. దీంతో అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. గురువుకు సమాజంలో అత్యుత్తమ స్థానం ఇవ్వడం సాంప్రదాయంలో భాగంగా వస్తున్నదని, గురువును బ్రహ్మ, విష్ణు, మహేశ్వరునిగా పూజించడం అనేది ఆనవాయితీ అని, అజ్ఞానం అనే అంధకారాన్ని పోగొట్టి విజ్ఞాన జ్యోతులు వెలిగించే వ్యక్తే గురువని, విద్యాబుద్ధులు నేర్పే వికాసం వైపు నడిపించే మహోన్నత వ్యక్తే గురువని, ఆషాఢమాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమిగా నిర్వహించడం ఆచారమని అన్నారు. వేదాలు రచించిన వ్యాసుడు జన్మించిన రోజుగా ప్రజల నమ్మకమని, జగతిని జాగృతపరిచిన గురుదేవులను నేడు పూజించడం ఆనవాయితీ అని అన్నారు. ఇంకా గురు పౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మనిషి దైవత్వం, సమాజంలో మంచి మానవతా విలువలు కలిగిన పౌరులుగా మెలగడానికి కావలసిన జ్ఞానాన్ని అందించేది గురువేనని, ఇంతటి సదవకాశాన్ని, అదృష్టాన్ని మనకు ప్రసాదించిన గురువులను ఈరోజు స్మరించే అవకాశం వ్యాస మహర్షి రూపంలో కలగటం మన అదృష్టమని స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు పీజీ గుప్తా, ఎస్ జోగనాయుడు, డాక్టర్ ఎం వాసుదేవాచార్యులు పాల్గొన్నారు. ఆదివారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ వ్యవస్థాపకులు, మాజీ గవర్నర్ గేదెల ఇందిరా ప్రసాద్కు గురు పౌర్ణమి సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గొప్ప సంకల్పాలు వ్యాసాయ విష్ణు రూపాయ అన్నట్లుగా పరమాత్మ వ్యాసుని రూపంలో మనకు ఎంతో జ్ఞానాన్ని అందించారని అన్నారు. వారికి గుర్తుగా
ఈరోజు మనం ఆషాఢ వ్యాస పౌర్ణమి జరుపుకుంటున్నామని, ఇదే రోజు బ్రహ్మసూత్రాలు కూడా ఆరంభించినట్లు శాస్త్రం చెబుతుందని చెప్పారు. ఏ వ్యక్తి అయితే దైవంగా మారాలి అనుకుంటాడో ఆ వ్యక్తికి ఈరోజు ఎంతో గొప్ప దినంగా భావించవచ్చని అన్నారు. అజ్ఞానాంధకారం నుండి జ్ఞాన ప్రకాశం వైపు మనలను పయనింపజేస్తున్న పరమ గురువులందరికీ భక్తిపూర్వక గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వాతావరణ శాఖ నిపుణులు సూచనల మేరకు మొక్కలు నాటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ ఏడాది మొక్కలు నాటి వాటి పరిరక్షణ బాధ్యత కూడా తీసుకుంటామని అన్నారు. పవనపుత్ర నడక సంఘం గౌరవ అధ్యక్షులు బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఉద్యోగి ప్రముఖ గాయకులు గేదెల వెంకటప్పలనాయుడును గురు పౌర్ణమి సందర్భంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బల్దేవ్ బాక్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు రాజీవ్, బృందం ఇందిరాప్రసాద్ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గోలి ఉమామహేశ్వరరావు, బి దేవిప్రసాద్, వై మోహన్, ఎం మల్లిబాబు, డాక్టర్ బొడ్డేపల్లి ప్రసాదరావు, వాసంతి, రమాబాయి, డాక్టర్ బలరాం, పవనపుత్ర నడక సంఘం ప్రతినిధులు రాడ కైలాసరావు, కేటీ నాయుడు, గేదెల వెంకటనాయుడు, రిటైర్డ్ ఎంఈఓ చంచలాపు సింహాచలం, వికాస్ విద్యా సంస్థల అధినేత కోన వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా ప్రసిద్ధిగాంచిన శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో శ్రీ సంతోషిమాత అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ శుద్ధ పౌర్ణమి గురు పౌర్ణమి సందర్భంగా ఆదివారం ఉదయం కోటి వరాల తల్లి అఖిలాండ కోటి బ్రహ్మాండ జనని శ్రీ సంతోషిమాత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుప్రభాత సేవ, క్షీరాభిషేకం, వివిధ రకాల పుష్పాలతో పరిమళ సుగంధ ద్రవ్యాలు, యాలకుల దండ, వట్టివేలు దండలతో అలంకరణ సేవ, శ్రీ సూక్తం విధానముగా షోడశోపచార సహిత సహస్రనామార్చన, కుంకుమ పూజ, ప్రత్యేక పూజలు, అర్చనలు, అమ్మవారి జపం, లలిత సహస్రనామ పారాయణం, చతుర్వేద పారాయణం, మహా నివేదన నీరాజనం, మంత్రపుష్పం, మహాఆరతి, వేద ఆశీర్వచనం ఆలయ ప్రధానార్చకులు ఆగమ ప్రవర దైవజ్ఞ బ్రహ్మశ్రీ మోదుకూరి కిరణ్ శర్మ గారి ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. భక్తులు కుంకుమ పూజలు జరిపించుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. వరంగల్ జిల్లా నుండి కొంతమంది భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. తీర్థ ప్రసాదాలు, వేద ఆశీర్వచనంతో జరిగాయి. గురు పౌర్ణమి సందర్భంగా భక్తులు చిరు సన్మానం చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.